మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, అమెజాన్ కామర్స్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, అమెజాన్ ఇంజనీరింగ్ ఉమెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఒక ఆఫర్ ఇస్తుంది. దానికి స్టైఫండ్ ఉంటుందంట, ప్లేస్మెంట్స్ ఉంటాయంట. అసలు ఆఫర్ ఏంటి, ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు, ఒకసారి వివరంగా మాట్లాడుకుంటాం. ఇది మనకి బేసికల్ గా ఉమెన్ స్టూడెంట్స్ ఉంటారు, ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళ కోసం ఈ ఆఫర్. అది కూడా మనకి రూరల్ ఉంటారు కదా, టైర్ 2, టైర్ 3 సిటీస్, ఆ అమ్మాయిలకి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లో ముందుకు ఇప్పుడు మనం చూసుకుంటే ఆ ఏరియాస్ లో మన వాళ్ళు ఎక్కువ చదివించారు అమ్మాయిని. అంటే మారుమూల గ్రామాలు అంటారు కదా, మారుమూల గ్రామం 10th అవ్వగానే ఆపేయడము, లేకపోతే ఇంటర్ అవ్వగానే ఆపేసి పెళ్లి చేయడం అలా చేస్తుంటారు. సో అలా చేయకుండా, అంటే అది ఆ సిచ్యువేషన్ ఎందుకంటే వాళ్ళకి అంత ఆర్థిక స్థాయి ఉండదు కాబట్టి. సో దానికోసం అమెజాన్ ఏం చేసింది, అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ చేస్తారో వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తుంది అనమాట. సో 2 lakhs వరకు స్కాలర్షిప్ ఇస్తుంది. స్కాలర్షిప్ తో పాటు వాళ్ళకి ల్యాప్టాప్ ఇస్తుంది, కెరియర్ గైడెన్స్ ఇస్తుంది, చాలా వెబినార్స్, ట్రైనింగ్స్ అవన్నీ కూడా ఇస్తున్నాయి. ఎందుకంటే మన వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని, అమ్మాయిలు అక్కడితోనే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి అమెజాన్ ఈ స్కాలర్షిప్ అనేది ఇస్తుంది. అండ్ ఈ 2026 లో మొత్తం 500 ఇంకా ఎక్కువ 500 స్కాలర్షిప్ ఎక్కువ ఇస్తున్నారు. అండ్ దీనికి 2200 అప్లికేషన్స్ కూడా ఓపెన్ చేసింది స్కాలర్షిప్ కోసం. అంటే ఆఫ్టర్ అంటే స్టైఫండ్ తర్వాత లైక్ దీన్ని మనం ఇంటర్న్షిప్ అనుకోవచ్చు, దీన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్. యాక్చువల్లీ అంటే ఇది మన ఈ ప్రోగ్రామ్ లో స్కాలర్షిప్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే సెకండ్ ఇయర్ అయిపోతుందో, సెకండ్ ఇయర్ తర్వాత 8 week పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఉంది, పెయిడ్ జాబ్ కూడా సెకండ్ ఇయర్ అయిపోగానే. అండ్ దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇప్పుడే కార్పొరేట్ కల్చర్ కి అలవాటు పడుతున్నారు. అంటే ఎట్లా వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని అలవాటు పడడానికి వీళ్ళు సెకండ్ ఇయర్ నుంచే పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తుంది అమెజాన్. మరి లేటర్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయండి? మనం ప్లేస్మెంట్ గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ 2025 లో ఎవరైతే ఈ అమెజాన్ ఫ్యూచర్ ప్రోగ్రామ్, ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ లో ఉన్నారో వాళ్ళు 89% స్టూడెంట్స్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్ లో జాయిన్ అయ్యారు. అంటే ఇది మన వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు బూట్ క్యాంప్స్, వెబినార్స్, టెక్నికల్ ట్రైనింగ్ ఎప్పటికప్పటికి స్టూడెంట్స్ ని అప్డేటెడ్ గా ఉంచుతుంది. సో దాని వల్ల మన వాళ్ళు ఏంటంటే మంచి అమ్మాయిలు అంటేనే బాగా చదువుకుంటారు. సో దాని వల్ల ఈ స్కాలర్షిప్ ని వీళ్ళు ఉపయోగించుకొని మంచి జాబ్స్ కూడా తెచ్చుకున్నారు, మంచి ప్లేస్మెంట్స్ కూడా అవుతున్నాయి. అంటే ఉమెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఎందుకు తీసుకోవాలి అని అంటే, మనం అనుకున్నట్టు జనరల్ గా మన రూరల్ ఏరియాస్ లో చూస్తే అమ్మాయిలు ఎక్కువ చదివించరు. 10th అవ్వగానే ఆపేయడము, లేకపోతే కుట్టు మిషన్ కి పంపిస్తుంటారు, ఇంకా ఏదైతే బీడీలు చుట్టడము అలాంటివన్నిటికీ చేపిస్తుంటారు. సో అమ్మాయిలు డిజిటల్ లో వెనక పడొద్దని ముందుకు రావాలని చెప్పి అమెజాన్ ఈ ప్రోగ్రామ్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఎవరైతే 89% అనుకున్నాం కదా ప్లేస్మెంట్ అయిన వాళ్ళ ఫ్యామిలీస్ లో మొత్తంలో ఫస్ట్ ఉమెన్ బీటెక్ కంప్లీట్ చేయడం కానీ, జాబ్ తెచ్చుకోవడం కానీ, వాళ్ళ ఒక హిస్టరీ రీక్రియేట్ చేస్తున్నారు. అంటే అక్కడికే ఆగిపోకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే తరాలు కూడా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎక్కువ చదువుకోవడానికి ఉపయోగం పడుతుంది. అంటే దీని ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, అంటే ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి, ఎన్ని వీళ్ళు తీసుకోవడం, అంటే ఫిల్టరైజేషన్ చేయడం, ఫిల్టరైజేషన్ అన్ని చూస్తారు కదా. అంటే మనం ఇది ఓన్లీ రూరల్ ఏరియాకి చూస్తున్నాం, టైర్ 1, టైర్ 2, 3కి. సో అవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ రివ్యూ చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. సో స్కాలర్షిప్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్లేస్మెంట్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి దీంట్లో. ప్లేస్మెంట్స్ కూడా వెళ్తారు, ట్రైనింగ్స్, చాలా ట్రైనింగ్స్ వస్తున్నాయి వాళ్ళకి, వెబినార్స్ ఉంటాయి, బూట్ క్యాంప్స్ అని. అంటే ఎప్పటికప్పటికి వీళ్ళని అప్డేట్ చేస్తుంది. ఇంకా అమెజాన్ అంతే కాకుండా ఎవరైతే 10th స్టూడెంట్స్ ఉంటారు కదా, 50 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది ఇప్పటి వరకు స్టూడెంట్స్ కి కూడా. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అని, ఏఐ అని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పించడంలో చాలా హెల్ప్ చేస్తుంది అమెజాన్. కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇట్లాంటి చేయడం అనేది గతంలో ఏమైనా ఉన్నాయండి, ఇలా ఇదేనా? అంటే ఇంకా చాలా కూడా చేస్తూనే ఉంటారు, కాకపోతే ఇది రీసెంట్ గా వైరల్ అయింది. అది కూడా ఉమెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి. సో మీరు అన్నట్టుగానే మారుమూల గ్రామాల్లో ముందే పెళ్లిళ్ళు చేసేస్తారు. అంటే ఫైనాన్షియల్ గా చూసుకొని కానీ, ఆడపిల్లని ఎందుకు చదివించాలి, తర్వాత ఎవరికొకరు కట్టబెట్టడమే కదా అన్న ఆలోచనతో ఉంటారు కాబట్టి. సో దీన్ని యూస్ చేసుకుంటే అమ్మాయిలకి బెనిఫిట్, చాలా బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు అంత స్థాయి ఉండదు చదివించుకోవడానికి. బీటెక్ అంటే పెద్ద చదువులు కదా, వాళ్ళకి ఖర్చుతో కూడా. అంటే మన కాలేజెస్ కూడా వాళ్ళ ఊర్లలో ఉండవు, వేరే ఊర్లలో వచ్చి చదువుకోవాల్సి వస్తుంది. సో ఇలా స్కాలర్షిప్ ఇస్తే పేరెంట్స్ కి కూడా బర్డెన్ ఉండదు. అండ్ పిల్లలు చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనుకుంటున్నారు, ఎవ్వరు కూడా అక్కడితో ఆగిపోదాం అనుకోవట్లేరు. సో అట్లా పేరెంట్స్ తో చెప్పడానికి ఇట్లా నాకు స్కాలర్షిప్ ఆప్షన్ ఉంది అని చెప్తే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు, పేరెంట్స్ కూడా ఒక అవగాహన వస్తుంది. సరే మా పిల్లల్ని చదివి, చాలా మంది ఇప్పుడు చూసుకుంటే మనకి చాలా మారుమూల గ్రామం నుండి వాళ్ళు కూడా మనకి టెక్కీస్ జాబ్స్ ఉన్నారు, వాళ్ళు US లో వెళ్ళి కూడా వర్క్ చేస్తున్నారు.
సో మన వాళ్ళు మనం ఇండియా ఎట్లా అడ్వాన్స్ అవుతుందో ఈ చిన్న చిన్న గ్రామాల వాళ్ళు కూడా అడ్వాన్స్ అవుతారు. దాంట్లో అమెజాన్ ఒక చిన్న పాత్ర ప్లే చేస్తుంది. అమ్మాయిలు Yes. ఎక్కువ చదువుకోవాలి, ఫ్యూచర్ లో రావాలి, ముందుకు రావాలి అని. మరి మీ ఎక్స్పీరియన్స్ లో ఎవరైనా ఇలాంటి వాళ్ళు తగిలారా? చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన రూరల్ వాళ్ళు. ఏరియాస్ నుంచి. అండ్ వాళ్ళ డిటర్మినేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటది. అండ్ ఈవెన్ వాళ్ళ కమ్యూనికేషన్ కూడా, అంటే వాళ్ళు కష్టపడి చదువుకొని వచ్చి ఉంటారు, వాళ్ళకి తెలుసు ఆ కష్టం విలువ ఏంటి అనేది. Yes. సో అందుకని వాళ్ళు చాలా డెడికేషన్ ఉంటది, డిటర్మినేషన్ ఉంటది. ఏదన్నా ఇంటర్వ్యూస్ అయినా కానీ చాలా, అంటే ఈ జాబ్ నేను తెచ్చుకోవాలి అన్నది ఒకటి పట్టుదల ఉంటది. లేదంటే కార్పొరేట్ కంపెనీస్ లో ఇలా ఎవరైనా రూరల్ ఏరియాస్ నుంచి వస్తే ఇంటర్వ్యూస్ కి కానీ అలా వచ్చినప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? అలా ఏమి ఉండదండి. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితేనే, మీరు పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తేనే మీకు తర్వాత ట్రైనింగ్ అవి ఉంటాయి. అంతేకాని కార్పొరేట్స్ కి ఇవన్నీ ఏమి ఉండవు. ఏం పనికి రాదు. వాళ్ళు ఏం చూడరు, మీ టాలెంట్ నే చూస్తారు. అంటే ఇంటర్వ్యూలో పర్ఫార్మ్ పర్ఫార్మ్ చేయాల్సిందే. Yes. మీరు ఎంత రూలర్ రాని, లేకపోతే ఎంత హై స్టేజ్ నుంచి రాని, కానీ మీకు టాలెంట్ ఉండాల్సిందే. మరొక విషయం మధురాన్ గారు, ఇప్పుడు రూరల్ ఏరియాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడి నుంచి వచ్చేటటువంటి ఎవరైతే ఉంటారో కొంతమంది రిజెక్ట్ అవుతా ఉంటారు ఇంటర్వ్యూస్ లో. అంటే మెయిన్ గా వచ్చే మిస్టేక్ ఏముంటుంది వాళ్ళ దగ్గర రిజెక్ట్ అవడానికి? అంటే కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండకపోవచ్చు. మెయిన్ గా రూరల్ ఏరియా వాళ్ళు వచ్చాయంటే అంత కాన్ఫిడెన్స్ ఉండరు, లో కాన్ఫిడెన్స్ ఉంటారు. నేను కరెక్ట్ చెప్తానా లేనా, నేను ఆన్సర్ చేయగలుగుతానా లేనా, తప్పు చెప్తే ఏంటి అన్న ఒక థింకింగ్ లో ఉంటారు. కాబట్టి కొంతమంది పిల్లలు అయితే అసలు ఆన్సర్ కూడా చేయలేరు, అయిపోతారు, అంతే స్ట్రక్ అయిపోతారు, టెన్షన్ పడిపోతుంటారు. కొంతమంది ఇంకా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడతారు, కాకపోతే కొంతమంది మాత్రం అట్లా స్ట్రక్ అయిపోతుంటారు. ఇంకా అక్కడి నుంచి ఏం మాట్లాడి తెలియదు, భయం ఉంటుంది బాగా, చాలా భయపడుతుంటారు, చాలా నర్వస్ ఫీల్ అవుతారు. అంటే టాలెంట్ ఉంటుంది లోపల, కానీ ఆన్సర్ చేయలేకపోతుంటారు, భయపడుతుంటారు. భయపడడం వల్ల ఉన్నది కూడా చెప్పలేకపోతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ గ్యాప్ రావడం. అవును, కమ్యూనికేషన్ స్కిల్స్, Yes. పబ్లిక్ స్పీకింగ్, Yes. దాని వల్ల రూరల్ ఎందుకు, మన వాళ్ళు అంటే ఇక్కడ సిటీలో ఉండి పెరిగి వాళ్ళు కూడా సమస్య ఉంది. వాళ్ళు Yes. కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండరు. ఎవరో 10% స్టూడెంట్సే కాన్ఫిడెన్స్ ఉండి ఆన్సర్ చేస్తారు, కానీ మిగతా 90% స్టూడెంట్స్ కి ప్రాబ్లం ఉంది. Yes. Thank you. థ్యాంక్ యూ.